ఒకవైపు ప్రేమ, మరోవైపు పెళ్లి, అది కూడా అంగరంగ వైభవంగా. ఆ తరువాత విడాకులు. ఏంటో ఈ కాలం ట్రెండ్. ఎంత వైభవంగా పెళ్లి చేసుకుంటారో అంతే సైలెంట్గా విడిపోతున్నారు. అది కూడా మనకి సెలబ్రిటీ విడాకుల గురించి ఎలా తెలుస్తుందంటే సోషల్ మీడియా ద్వారానే. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకుంటున్నారా? వస్తున్నాం, అక్కడికే వస్తున్నాం. మన దేశముదురు హీరోయిన్ ఉంది కదా, అదేనండి హన్సిక. ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందో మనందరికీ తెలుసు. అయితే కొన్ని రోజుల నుండి తాను విడాకులు బాట పట్టిందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే లేటెస్ట్గా తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడం ద్వారా ఆ వార్తలు నిజమే అని అనుకునేలా కూడా చేసింది. అందుకే తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో డిలీట్ చేయడం సంచలనం రేపింది. 2022 డిసెంబర్లో హన్సిక తన ప్రియుడు సోహైల్ను వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లిని లవ్ షాదీ డ్రామా అనే డాక్యుమెంటరీగా విడుదల చేశారు. అయితే ఇటీవల హన్సిక ఇంకా సోహైల్ విడివిడిగా ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో విడాకులు తీసుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను సోహైల్ ఖండించినప్పటికీ హన్సిక మాత్రం ఈ విషయంపై మౌనంగా ఉన్నారు. పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడంతో మరింత చర్చ జరుగుతోంది. సినిమా విషయానికి వస్తే హన్సిక ఇటీవల గార్డియన్ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇప్పుడు ఆమె శ్రీ గాంధారి అనే సినిమాలో నటిస్తున్నారు. ఆర్ కన్నన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇందులో హన్సిక హిందూ ట్రస్ట్ కమిటీ హెడ్ ఆఫీసర్గా కనిపించనున్నారు. శతాబ్దాల క్రితం రాజు నిర్మించిన గంధర్వకోటలో ఆఫీసర్గా ప్రాజెక్ట్ పని చేయడానికి వెళ్లిన హన్సిక అక్కడి రహస్యాలు ఎలా బయటపెట్టిందనేది ఈ సినిమాలో చూపించనున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.